హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అక్టోబర్ 3వ తారీఖు దుర్గామాతను తీసుకురావడానికి మా విలేజ్ నుంచి బిలోలికి వచ్చినాం. మహారాష్ట్రలోని బిలోలి అనే గ్రామంకి వచ్చినాము. మా విలేజ్ నుంచి ఇక్కడికి 29 కిలోమీటర్స్ ఉంటుంది. టాటా ఇస్లో వచ్చినాం. మీకు కూడా చూపిస్తాను. మా విలేజ్ నుంచి 9 మంది వచ్చినాము. మార్నింగ్ కూడా ఎక్కువ వెహికల్స్ ఏమి ఉంటాయి కదా, తొందరగా వచ్చేసినాము. 29 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. మా తెలంగాణలో వస్తుంది మా విలేజ్. ఇది మహారాష్ట్ర బిలోలి. చాయ్ తాగడానికి ఆగినాము. మార్నింగ్ ఇప్పుడు 5 అవుతుంది టైం. చూపిస్తాం. సూపర్ ఉన్నాయి. ఫేమస్ టీ పాయింట్ బిలోలి అని పెట్టేసాయి యూట్యూబ్. ఛాయ్ తాగడం అయిపోయింది. దుర్గమాత తీసుకోవడానికి వెళ్తున్నాం. ఇప్పుడు మేము వచ్చిన వెహికల్ చూపిస్తాను. ఇప్పుడు అశోక్ లేలాండ్. ఇక్కడ 2 సైడ్లు 2 జెండాలు కట్టుకొని వచ్చేసినాం. మాకు ఆల్రెడీ రెడీ ఉన్నారు. ఛాయ్ తాగేందుకు మంచిగా కూర్చున్నారు. వచ్చే ముందు బాలాజీ ఆర్ట్స్ బిలోలి. మనం బిలోలిలోని బాలాజీ ఆర్ట్స్. ఇక్కడ చూడండి, ఎక్కడ చూసినా మాత విగ్రహాలు ఉన్నాయి. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms. ఎంత బాగున్నాయి అసలు మాటలు. ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంది. చాలా హైలైట్ ఉన్నాయి అసలు. దుర్గామాత మేము తీసుకెళ్తున్నాం ఇప్పుడు. 12,500 రూపాయలు లోన్. ఇంకా మనోళ్ళకైతే మనోళ్ళకు పూజ అయిపోయింది కదా, ఇప్పుడు పెట్టద్దు. పక్క జర్మనీ అని అర్థమే తింటరా స్వీట్ తింటా బల్ల పెట్టుకో ముంగటే తీసుకున్నాడు. చాలా బాగుంది. డిజిటల్ తీరా మనం పోదని ఉంటాం. నేడు వచ్చిన బండి బరుక ఆవుగర్రా నువ్వు రాగర్రా మంచిగా పని చేసినప్పుడు స్టేట్ పోతే బిలోలి బస్ స్టాండ్ వస్తుంది. మహారాష్ట్ర టోల్ గేట్ వెయిట్ తీసుకొని డబ్బులు తీసుకున్నారు. వెయిట్ కొలిచినందుకు ఎంత 55 రూపీస్ తీసుకున్నారు. టోల్ చార్జెస్ ఏం చేస్తారు చెక్ చేస్తున్నాం. థర్టీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. నిజామాబాద్ ఏమో 37 కిలోమీటర్స్. మనకు ముందుగా కనిపించేది మంజీరా నది. ఈ మంజీరా నది ఇవతల సైడు మహారాష్ట్ర, అవతల సైడు తెలంగాణ. ఏస్కి టైం కూడా పడతలేదు, మంచిగా ఉంది. వర్షం పడితే ఘోరంగా ఉండట పరిస్థితి. అందరూ కూర్చున్నారు మా వాళ్ళు. సన్నీ ఏం చేస్తున్నావు? ఆర్డర్ లేవా? ఉండు. మంజీరా రివర్. ఈ పాత బ్రిడ్జ్ అది, ఇప్పుడు కొత్త బ్రిడ్జ్. చూడండి,
వాటర్ ఎక్కువ లేవు. యువతల సైడ్ కనిపించేది మొత్తం మహారాష్ట్ర. ఇప్పుడు ఇటు సైడ్ చూపిస్తాను, ఇటు మొత్తం తెలంగాణ. జై భవాన్ అని, జై భవాన్ అని మొత్తం పాడైపోయింది. ఇదేంటి ఇక్కడ వాటర్, ఇక్కడ సైడ్ అయితే వాటర్ ఎక్కువ కనిపిస్తలేవు. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ మాత్రమే వాటర్ ఉన్నాయి. మంజరి నది. ఇది మహారాష్ట్ర తెలంగాణకు వేరు చేస్తుంది అనమాట. రైట్ సైడ్ ఇప్పుడు మనం పోయేదేమో తెలంగాణ. ఫస్ట్ విలేజ్ వచ్చి సాలూరు వస్తుంది. సాలూరు తర్వాత మనం బోధన మీదుగా మన విలేజ్ వెళ్ళిపోతాం, పెద్దపల్లి. ఇది ఇక్కడ స్టార్టింగ్ ఏస్గి మహారాష్ట్ర. మార్నింగే కాబట్టి ఏ వెహికల్స్ లేవు ఇక్కడ. చూడండి పొలాలు, పంట పొలాలు ఎంత అందంగా ఉన్నాయో. వీళ్ళు వాకింగ్ పోయారు, పొద్దున లేచి వాకింగ్ పోతున్నారు. వీళ్ళకి అవతల సైడ్ ఇవతల సైడ్ జెండాలు కట్టినాము అమ్మవారి. చూడండి ఎట్లా జెండాలు బాగా ఎగురుతున్నాయి, గాలికి రెపరెపలు ఆడుతున్నాయి. ఇప్పుడు మంచిగా వస్తుంది చూడు సెల్ఫీ. ఇది ఒక చెక్ పోస్ట్ ఉంది ఇప్పుడు, తెలంగాణ చెక్ పోస్ట్. ఇది మీరు చెక్ చేస్తుంది తెలంగాణ చెక్ పోస్ట్. అడిపోతాడా ఎన్నిసార్లు చెక్ చేస్తారు? పోనీ ఎందుకు ఆపిన్లో ఎన్నిసార్లు చెక్ చేస్తారు? దేవుడికి గురించి చుట్టూ మొత్తం గ్రీనరీ ఉంది చూడండి. చుట్టుపక్కల మొత్తం వరి పొలాలు ఉన్నాయి. ఇది హైవే, కొత్తగా అయిన హైవే. మొత్తం గ్రీనరీ ఉంది చుట్టుపక్కల. మా వాళ్ళు క్లాత్ కొంచెం ఊడిపోయింది అయితే మళ్ళీ కడుతుండ్రు. గట్టిగా కట్టు, కొంచెం గట్టిగా కట్టండి రా. ఎందుకు డబుల్ పని చేస్తారు? డబుల్ పని. ఇంకా మనం వెళ్ళాల్సిన దూరం చాలానే ఉంది. బాయ్ ఫ్రెండ్స్. రైట్ కట్టేసినాము, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతున్నాము. డ్రైవింగ్ ఉన్నది. సిటీలో ఎట్లా ఆపుతారు? టిఫిన్ చేస్తావా? మేము ముందర చాయ్ గంట కూడా కాలేదురా. చాయ్ ఏం చేస్తావు? పోనీ అద్దు ఉన్నాడు. దండ తీసుకొని టిఫిన్ చేద్దాం. అదే ఏడంటాడు, టిఫిన్ చేద్దాం అంటుండ్రు, కొందరేమో వద్దంటుండ్రు. టిఫిన్ చేస్తారా చేయరా? ముందు వీడియోలో చూద్దాం. మాటి మందిరం, బతుకమ్మలు మొత్తం బోధన మొత్తం డెకరేషన్ చేసి ఇక్కడ జమ్ము వారు కూర్చుంటారు కదా, మొత్తం కాషాయపు జెండా ఎక్కడ తీసినా కూడా. చాలా హైట్ ఉంది, అయినా కానీ చాలా హైట్ ఉంది. బస్సుకి కూడా ఏమి ఇబ్బంది కాదు. చాలా హైట్లో కట్టింది, సూపర్ హైలైట్ కట్టింది. ఇక్కడ పోతే మార్కెట్ ఉంటుంది. బోధన కూడా మొత్తం చూపిస్తున్నాం. అంబేద్కర్ చౌరస్తాకు వచ్చేసినాం కదండి. ఈ రైట్ సైడ్ పోతే ఇక్కడ నుంచి బాన్సవాడ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ పోతే నిజామాబాద్ వస్తుంది, హైదరాబాద్ కూడా వస్తుంది. రైట్ సైడ్ నుంచి పోతే ప్రజెంట్ శివాజీ విగ్రహం ఉంది. అప్పట్లో చాలా పెద్ద గొడవలు అయినాయి కదా ఈ శివాజీ విగ్రహం గురించి. బోధనలో ఫేమస్ అంబేద్కర్ చౌరస్తా అంటారు దీన్ని. పూలదండలు కొనడానికి ఇక్కడ ఆగిపోయినాం. తీసుకుపోయిన వెహికల్ వీళ్ళందరూ అనమాట. ఒక 9 మంది పోయినాము. 9 మందిలో వీళ్ళు అనమాట. ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. ఆల్రెడీ బోధన వరకు వచ్చేసినాం. హాయ్ నరేష్. అరే ఇంకా మిగతా ముగ్గురు అక్కడికి వెళ్ళిపోయిందో. ఇక్కడ పూలు కొట్టింది అక్కడ. ఏంటంటే మీకు చూపిస్తాను మా దుర్గమాత మండపం ఎట్లా డెకరేషన్ చేసింది ఏంటని. డెకరేషన్ కూడా చాలా అద్భుతంగా చేసిండు. వీడియో పైన కామెంట్ చేయండి ఎక్కడ నుంచి అని చెప్పేసి. అసలు మన మాటి నుంచి ఒక్క వీడియో కూడా వైరల్ కాదు. ఇది వైరల్ కావాలా? 1 year అవుతుంది స్టార్ట్ చేసి ఇప్పటికి నేను యూట్యూబ్. మానిటైజేషన్ అయిపోయింది. లాస్ట్ ఇయర్ దుర్గమాత అప్పుడే ముస్సాది పెట్టిన. ముస్సాదా 52 శక్తిపీఠాలు ఒకే దగ్గర వస్తుంది. అవి తీసిన అప్పటి నుంచి ఇప్పటి వరకు తీస్తూనే ఉన్నాను అనమాట. 1 year అయింది ఎగ్జాక్ట్లీ. ఏంటి ఇప్పుడు
ఎడిపోతాను టిఫిన్ చేయాలా 2 వడలు 2 ఇడ్లీలు తినాలి. ఏమో అలా 2 వడలు 2 ఇడ్లీలు. ఫోన్ చేయి వెళ్తున్నా మరి ఎదురుగా రాలా మనం టిఫిన్ అంటుండ్రు అప్పటి నుంచి సగం మంది టిఫిన్ అంటుండ్రు. బాగుంది తినేస్తా వచ్చా నేను బాగా తినేస్తా 100% టిఫిన్ నేను బాగా తినేస్తా నిజం. గణపతి కొన్నికి వచ్చినాం ఫ్రెండ్స్ ఇక్కడ, ఎందుకంటే ఫస్ట్ పూజ గణపతి చేయాలి కదా, అందుకని గణపతిని తీసుకున్నాం చిన్న విగ్రహం. వచ్చేసినాం మా ఊరు పొలిమేరకు వచ్చేసినాము. బ్యాక్ సైడ్ మొత్తం చూడండి గ్రీనరీ ఉంది మొత్తం. సారీ ఇంద్రను బ్యాక్ సైడ్ మొత్తం వరి చేనులు ఉన్నాయి చూడండి, గ్రీనరీ మొత్తం గ్రీన్ లొకేషన్. ఇక్కడ వెయిట్ చేస్తున్నాం, ఊరు నుంచి మంగళారతులు తీసుకొని మనకు వెల్కమ్ చెప్తారు, స్వాగతం చెప్తారు, అందుకని ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. వాళ్ళకి దీపం వారతులు దీపం నువ్వు కొద్దిగా జరగమ్మా, మళ్ళీ దొరలు జర పట్టే